మీ కుటుంబం మొత్తం ఇంతేనారా? ఇంటికత్తే బావతో మాట్లాడే పద్ధతి తెలియదు, ఏది పడితే అది మాట్లాడినావు. ఇప్పుడు మళ్ళీ తప్పదని చెప్తాను, మళ్ళీ నా ఇంటికి వచ్చినావు. సరే బావా, నా తప్పైంది, నన్ను క్షమించండి. నువ్వు చెల్లె మంచిగుంటే చాలు, నేను హ్యాపీ బావా. అరే బామ్మర్ది, ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే మీరు మా ఫ్యామిలీకి ఎంటర్ అవుతారో అప్పంచెల్లే మాకు గొడవలు రాబాయి. లేకపోతే నీ చెల్లె నేను ఎంత హ్యాపీగా ఉంటావు నీకేం తెలుసురా బంగారం? అంతే కదరా? మనం ఎంత హ్యాపీగా ఉంటామో ఒకసారి మీ అన్నయ్య చెప్పు. బాగానే ఉంటామండి అన్నయ్య, మేము బాగానే ఉంటాం. కానీ నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, ఏంటివో? అయ్యో ఏంద్రా బంగారం, అప్పుడే నా బామ్మడిని పంపిస్తాను. రాక ఇంటికి వచ్చి మర్యాద లేకపోతే మాట వస్తే మనకు. నేను అట్లా మార్కెట్కి పోయి ఆ చేపలు చికెన్ మటన్ మొత్తం తీసుకొని వస్తే మంచిగా అండి పెట్టు, తిన్నాక వెళ్ళిపోతాడు. ఏంది బావా ఇంత వెటకరంగా మాట్లాడతారు? ఇది కరెక్ట్ కాదు బావా. మీరు ఇట్లా తాగకుండా తిరుక్కుంటే ఇది కరెక్టేనా బావా? కరెక్ట్ కాదా? ఎంత కరెక్ట్ కాదా బామ్మడిది? ఒకసారి నువ్వే ఆలోచించు. ఇల్లు ఎవరిది రాబాయ్? నా ఇల్లు. ఈ బీర్ ఎవరిది? నా పైసలతోటి నేను కొనుక్కున్నా. నా ఇంట్లో నా బీరు నేను కొనుక్కొని తాగితే కరెక్ట్గా అని చెప్పేసి ఎట్లా అంటావు రాబాయ్? బావా నేను తాగడానికి తప్పనట్లే బావా, తాగడానికి కూడా ఒక టైం సందర్భం ఉంటుంది. అయినా మీరు ఇట్లా తాగకుండా తిరుగుకుంటే కరెక్ట్ కాదు. అయినా నాకేందని మీరు అంటారు కదా, మా చెల్లెను మీ ఇంటికి ఇచ్చినాం బావా. మీరు ఇట్లా ఉంటా అంటే నా చెల్లె ఎక్కడ సంతోషంగా ఉంటుంది బావా. మీరు దండం పెడతా బావా, మీ కాలు మొక్తా బావా, ఇప్పటికైనా మారండి బావా. లేదు రాబాయ్, నేను మారాను రాబాయ్. ఇట్లనే తాక్కుంటా తిరుక్కుంటా ఉంటా. ఇప్పుడు ఏందైతే నీతో ఏం చెప్తావు నువ్వు? వస్తే ఏందే పోతావా? మీ ఉంతోటి పోతా, నేను ఇష్టం లేదు నువ్వు పోతా అనుకుంటే వెళ్ళిపో. కొడుక బామ్మారి తప్పైంది అన్నాడు కదరా, ఇక అయితే అందరం కలిసి ఇంట్లో పోతుందా? ఇక అమ్మ చేతిలో సీస్ ఉన్నది, నోట్లోకి వెళ్ళి ఇంకొక మాట వచ్చింది అనుకో, సీసా తలక మీద వలుగుతుంది. ముందే చెప్తాను. ఏంద్రా బామ్మర్ది, నీ చెల్లె నాతో సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి నువ్వు ఎట్లా అంటావు రాబాయ్? తీసుకోపో మరి, సంతోషంగా ఉంటుంది. నీ ఇంటికి తీసుకొని పో మరి, నేను ఆపుతానా? బావా నా చెల్లెనిచ్చి పెళ్లి చేసింది నేను తీసుకుపోవడానికి కాదు బావా. ఆయన సంతోషంగా ఉంటుందా బావా? ఆయన నీకు చెల్లి ఉంటే నీకు అర్థమవుతుండే బావా సిచ్యువేషన్ ఏందన్నది. అట్లా కాదు రాబాయ్, నాకు చెల్లుంటే నాకు తెలుసు అంటాను. నీ చెల్లె నేనేం కష్టపెడతానా చెప్పు? నీ చెల్లె నేను కష్టపెడతానా? ఏం కష్టపెడతానా బామ్మర్ది చెప్పు? ఏంటి